బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయంతో వర్షాల ప్రభావాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. బంగాళాఖాతంలో వచ్చినటువంటి అల్పపీడన ద్రోణి వల్ల చూస్తున్నటువంటి గత 2 రోజులుగా కడపపల్లి కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం లోతట్టు జలమయమయ్యాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ముఖ్యంగా రవాణాకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే మాత్రం నీటమలమైంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక పక్క చూసుకున్నట్టయితే రేపు పండుగ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా అయితే మాత్రం ప్రజలకైతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి. దీనిపైన ఇంకా రానున్న ఈ రోజు కానీ రేపు కానీ ఇదే విధంగా వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నట్టయితే మాత్రం అంటే శ్రీకాకుళం జిల్లా మొత్తం అంటే ఏదైతే ఈ పట్టణ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో కూడా జలమయ పరిస్థితి ఉందనేది మాత్రం సమస్య కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా రైతు బజార్ కావచ్చు, లేకపోతే పాత మార్కెట్ కావచ్చు, ఓబీఎస్ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితే ఈ 2 రోజుల్లో కురిసినటువంటి వర్షాలకి అయితే మాత్రం నీరమట్టమయ్యాయి. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక మనిషి కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేకుండా అయితే మాత్రం మొత్తం నిండుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అయితే మాత్రం ఎటు వెళ్లకుండా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా అంటే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి పొయ్యి కొనుక్కోవడానికి ఎవరు కూడా బయటకు రావడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా అయితే వర్షం జరుగుతుంది. గంట 2 గంటలు ఈ వర్షం తెరిపించినా సరే అంటే పూజ సామాగ్రి కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకైతే మాత్రం వాళ్ళకి వెసులుబాటు పరిస్థితి. ఇదే విధంగా చూసినట్టు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంటే ఈ వరద నీరు తాగిడికి అదేవిధంగా ఏదైతే ఈ శ్రీకాకుళం ఉన్నటువంటి వాగులు అదేవిధంగా నదీ ప్రాంతాల్లో కూడా ఈ వరద నీరు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం యంత్రాంగం ఏదైతే అధికార యంత్రాంగం కూడా దీనిపైన ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు దుస్సారించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం సంబంధించినటువంటి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో అచ్చెన్నాయుడు గారు కూడా ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అయినటువంటి అంటే కలెక్టర్తో కావచ్చు, అదే ఎస్వీ గారితో కాబట్టి ఫోన్లో ఉదయం మాట్లాడి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్ష ప్రాంతాలను తరలించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ వాతావరణంలో ఉన్నటువంటి అంటే ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు సముద్రంలో కూడా అలలు ఉధృతంగా ఎవరైతే మత్స్యకారులు వాళ్ళు కూడా చేపలు పట్టేందుకు వేటకు వెళ్ళొద్దని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం సంబంధించి ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది, ఎక్కడైతే వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతంలో ఉందో ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేయాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని మాత్రం మంత్రి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కూడా హోంమంత్రి పర్యటించే నేపథ్యంలో చూస్తున్న పరిస్థితులు కూడా పరిశీలించారు. దీనిపైన కూడా ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసేందుకైతే మాత్రం అధికారులను ఇప్పటికే ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఏది ఏమైనప్పుడు కూడా ఎంతటి వర్షం కురిసినప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేసుకోవడం